దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని నియమాలతో నిర్వహిస్తామని నేరానికి గ్రామానికి చెందిన మల్లికార్జున గౌడ్ తెలిపారు. దసరా రోజు మాలమల్లేశ్వర స్వాముల జైత్రయాత్ర వైభవంగా సాగుతుందన్నారు. మాలమల్లేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించి అక్కడి నుండి ఊరేగింపుగా తేవడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో కొందరు తాగి వస్తారని, అలాంటి వారే గాయాల పాలవుతున్నారంటున్న మల్లికార్జున గౌడ్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. దేవరగట్టు బన్నీ ఉత్సవ సంబరం ముగిసింది. ప్రస్తుతం నెరణికి చెందిన మల్లికార్జున గౌడ్ మన వద్ద ఉన్నారు. ఏదైతే ఆచార సంప్రదాయాలు ఎలా జరిగాయి, ఈ బన్నీ ఉత్సవంలో ఏ మేరకు గాయాలైనాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఈ బన్నీ ఉత్సవం గత ఏడాది చూసారు, ఇప్పుడు ఎలా జరిగింది? సంప్రదాయ ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు కానీ పోయినేడు కానీ సంప్రదాయ ప్రకారమే జరుగుతాం, కానీ వేరే కార్యక్రమం గురించి రాము. దేవుని కళ్యాణం కోసమే ప్రతి పల్లె నుంచి వస్తారు. ఒక పల్లె కాదు, సుమారు 30 నుంచి 40 పల్లెల మంది వస్తారు. మరి అప్పుడు మామూలు కట్టలు తెస్తారు. కొంతమంది మనము నిత్యతో చేస్తాం పండుగ. మా 3 ఊర్లన మందు మాంసం ఇవి ఏమి ఉండవు. వేరే పిల్లలు కొంతమంది కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కానీ కొన్ని వాళ్ళు తాగుతారు. ఆ తాగిన వాళ్ళకే ఇబ్బంది ఏట్లు పడతాయి, కానీ 100కి 90% తాకకున్న వాళ్ళకి పడలేదు. ఈ జైత్రయాత్ర పైనుంచి వస్తుంది అంటే పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేసుకొని, అంటే ఏ విధంగా కాగడాలు పట్టుకొని, డ్యూటీలు పట్టుకొని, కర్రలు పట్టుకొని వస్తారో, ఎలా చేస్తారు పూజలు, ఏం పరిస్థితి? ఆడాగా దేవునికి మాళమల్లేశ్వరికి కంకణ అది కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం జరిగిన తర్వాత మాళమల్లేశ్వరిని జైత్రయాత్రగా తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చేటప్పుడే మెట్లతో రావాలంటే ఇబ్బంది ఉంటుంది. కట్టి ఉంటే ప్రొడక్షన్ వేసి దేవుని కార్యక్రమం తీసుకొని వచ్చి అతని కార్యక్రమం ఇక్కడ ముళ్ళబండ ఉండదు. ముళ్ళబండ అయినా పాదాలగట్ట, ఆ పాదాలగట్ట అయినాక మరి కాదు శస్త్రేశ బండ ఉండదు. అయినాక సెమీవృక్షం చేరుతుంది. సెమీవృక్షం 5 గంటలకు చేరినాక మరి ఆడ సెమీవృక్షం తీసుకున్నాక 6 గంటలకి ఎదురుబసన గుడికి వస్తుంది. దైవవాణి కార్యక్రమం ఉంటుంది. సుమసన గట్టు వద్ద చాలా మంది కర్రలతో కొట్టుకున్నారు, కొంతమందికి రక్తగాయాలు అయినాయి. ఎట్లా చూస్తారు? అవి రక్తగాయాలు మామూలు వాళ్ళు తాగి వచ్చింటారు, ముందుకు పోరు. వాళ్ళు లేదంటే కానీ మామూలు అయితే పక్కకు పోయిస్తారు. వాళ్ళు పోరు కదా, అట్లా వాళ్ళకే పడతాయి. కానీ ఆడ నీ ఓపిలో పోయేస్తే కానీ 90% తాగిన వాళ్ళకే పడేది. థ్యాంక్ యూ సార్. అదే ఈ బన్నీ ఉత్సవంలో తాగిన వాళ్ళకే గాయాలు అయితే కానీ మామూలుగా పోయే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే నియమ నిష్ఠతోనే బన్నీ ఉత్సవాలను చేస్తామని గౌడ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, BRK న్యూస్, దేవరగట్టు.